ఒకటి అధ్యాయము 1 పీతరు 1 అధ్యాయము 3-4 వాక్యం చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు మాడబారనిదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. సరే అండి, ఇప్పుడు నేను పోయిన క్లాసులు బైబిల్ తరగతిలో నేను చెప్పిన విషయాన్ని మర్చిపోలేదని నేను అనుకున్నాను. ఏంటంటే అందులో 3 విషయాలు నేను చెప్పాను. 2 చెప్పాను. ఒకటి, మరలా దేవుడు మమ్మను జన్మింపజేశారు, అది నిధిగాలం. 2, వర్తమాన కాలంలో దేవుడు మనకేమిచ్చారు? నిరీక్షణ. భవిష్యత్తు కాలంలో దేవుడు మనకేమి ఇవ్వడానికి రెడీ ఉందంటే స్వాస్థ్యం. అదే మర్చిపోతుందండి. వర్తమాన మనకేం జరగబోతుంది? శాస్త్యం. ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఇస్తామని చెప్పిన శాస్త్యం ఏది? కానాను దేశం. ఆ దేశం దేవుడు ఇస్తామని చెప్పినప్పుడు ఆ దేశంలో 32 రాజులు ఉన్నారు. ఎన్ని మంది ఉండండి? ఆ రాజులకి అందరికి యుద్ధం చేసి గెలిచిన తర్వాత వాగ్దానం చేసిన శాస్త్రము వారు పొందుకున్నారు. మనకల్లా యుద్ధం ఏం లేదు, ఉంది యుద్ధం ఉంది, కానీ ఇది దేవుడు మనకు అనుగ్రహించిన శాస్త్రం. ఇప్పుడు దేవుడు బిడ్డలకి దేవుడు శాస్త్రం ఇచ్చినట్టుగా దేవుడు వాక్యం ఉంది. 8 వాక్యం చూడండి. మత్తయి సువార్త 21 అధ్యాయం 38 వాక్యం. ఇది ముఖ్యమైనది మొదటిదైన ఆజ్ఞ. 21:38. అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకొందము రండి. ఇతడు వారసుడు, ఇతనికి ఏం చేయాలి? చంపి ఇతని స్వాస్థ్యం ఏం చేయాలి? తీసుకోవాలి. అదే అక్కడ రాయబడిన విషయం మీకు అందరికీ తెలిసిన కాబట్టి అది విస్తరించేది దేవుడికి స్తోత్రం. ద్రాక్ష తోటముల గురించి రాయబడింది. అది ఆ ద్రాక్ష తోటంలో దాసులకి పంపించారు, వారికి అది చంపేశారు. తర్వాత కుమారునికి పంపించారు, వారిని భయపడు అని అనుకోని భయపడతారేమో అదే కుమారుని పంపారు, కానీ కుమారుడిని కూడా ఏం చేయలేదు, అది కుమారుడు అని చెప్పినది యేసుక్రీస్తు. భయపడకుండా ఆయనకి చంపి ఆ స్వాస్థ్యము పొందడానికి వారే చేస్తున్నారు, ప్రయత్నం చేసి. ఈ కాలంలో దేవుడు విడదారా ఒక విషయం, దేవుడు నీకు ఇచ్చిన శాస్త్యాన్ని మీరు పొందడానికి ప్రయత్నించండి. దేవుడు నీకు ఇచ్చిన శాస్త్రము పొందుకోవడానికి ఏం చేయాలి? ప్రయత్నించాలి. మనం ఏం చేయాలి? ప్రయత్నించాలి. రోమాపత్రిక 8 అధ్యాయము 32వ వాక్యం కూడా మీరు చూడండి. తన సొంత కరెక్ట్ తెలియదు కదా. అడిగే కదండి ఆ పదముల తెలుగు, ఆ పదములు కొంచెం తేడా వచ్చినట్టుగా కనిపిస్తున్నారు. సొంత కుమారుని దేవుడు ఏం చేశారు అంటే మన కొరకు ఆ కుమారునికి దేవుడు ఏం చేశారు? విడిచిపెట్టారు. He who did not spare even his own son but gave him up to us, he will also along with graciously give us to all these things. అంటే సొంత కుమారుని దేవుడు ఏం చేశారు? స్పేర్ చేశారు, చేశారంటే విడిచిపెట్టారు, వదులుకున్నారు. వదిలి మనకి ఆ శాస్త్రం అనుగ్రహించడానికి. సొంత కుమారుడు అని చెప్పినది వేరే కదా. యేసుక్రీస్తుకి ఏం చేశారు? అనుగ్రహించారు. దేవునికి ఏం చేశారు? అనుగ్రహించారు, విడిచిపెట్టారు. ఎవరి కోసం? మన కొరకు. ఎందుకంటే ఆయన కలిగిన మొత్తం ఆశీర్వాదం మన తల మీద రావాలి. ఆ శాస్త్రం మన మీదకి రావడానికి యేసుక్రీస్తుకి ఏం చేశారు? విడిచిపెట్టు. ఎక్కడ విడిచిపెట్టారు? సిలువలో.
నా దేవా అని యేసు ప్రభు కేకలు వేసినప్పుడు తన తండ్రి అతనికి ఏం చేశారు? విడిచిపెట్టారు, రక్షించలేదు. ఒకవేళ ఆ మాట విన్ని రక్షించిన ఎడల మనకి ఆశీర్వాదము దొరకకపోయి ఏమి దొరకదు. ఆ టైంలో దేవుడు ఏం చేశారంటే తన కుమారుని మన వరకు విడిచిపెట్టారు. విడిచిపెట్టారు కాబట్టి ఆ శాస్త్రి మనం ఏం చేసుకున్నారు? పొందుకున్నట్టుగా బైబిల్ రాయుడు అని 8 అధ్యాయము 17 రోమాపత్రిక 8:17 వాక్యం కూడా చూడండి. మనం పిల్లలు అయితే వారసులు అనగా దేవుని వారసులను క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనకు శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఆమేన్. ఇప్పుడు వారసులండి దేవునికి. ఆ శాస్త్రం పొందడానికి దేవుడు పిల్లలైన మనం ఇప్పుడు ఏమైంది? వారసులుగా ఉండేది. అందుకే దేవుడు పెడతారా? దేవుడు మనకు అనుగ్రహించేది స్తోత్రం. అనుగ్రహించేది ఏమంటే మన పిల్లలైంది. పిల్లలైన కనుక మనం ఇప్పుడు ఏమైంది? దేవుడికి స్తోత్రం. అందులో మీరు తెలుసుకోవాలంటే ఆదికాండము 25వ అధ్యాయము 5-6 వాక్యము కూడా మీరు కలిసి చదవండి. ఆదికాండము అబ్రహాము తనకు కలిగిన యావత్తు ఇస్సాకుకు ఇచ్చెను. అబ్రహాము తనకి కలిగిన ఎన్ని ఆశీర్వాదం ఉందో అది మొత్తం ఎవరికి ఇచ్చారు? ఇస్సాకుకి ఇచ్చారు. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆ శాస్త్రం మొత్తం ఎవరికి ఇచ్చారు? కానీ సరి అయిన రీతి అనుసరించి అది ఎవరికి ఇవ్వవలసినది? ఇస్మాయిల్ కాబట్టి కదా. పెద్ద ఉడకలు అబ్రహాము పెద్ద ఉడకలు ఇస్మాయిల్ కానీ వారికి ఇవ్వకుండా ఇస్మాయిల్కి ఇవ్వకుండా ఇస్సాకుకి దేవుడు ఇచ్చారు. అది 6వ వాక్యం కూడా చూడండి. అప్పుడు మీకు అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి ఆ కుమారునికి ఎవరికి ఏమంటే ఇస్మాయిల్కి బహుమానం ఇచ్చినప్పుడు ఇస్సాకుకి ఏమి ఇచ్చారు? యావత్ ఇచ్చారు. స్తోత్రం. అంటే అబ్రహాము కలిగిన ఆ స్వాస్థ్యం మొత్తం ఇస్సాకుకు ఇచ్చారు. ఒక స్తోత్రం చెప్పండి. దేవునికి మొదలది రాత్రి తెలుసుకోవాలి. దేవుడు వేరే మనిషిని ఇవ్వవలసి ఉంటుంది, మనకు దేవుడు ఇచ్చారు. ఈ శాస్త్రం ఇవ్వడానికి రెడీగా ఉన్నవారు ఇశ్రాయేలు వారు కదా. ఇశ్రాయేలు కదా. వారేం చేయలేదు, అది పొందుకోలేకపోయింది. మనం ఏం చేశారు? పొందుకున్నారు. ఆ శాస్త్రం మొత్తం దేవుడు మనకు అంటే నేను శాస్త్రం అంటే అయ్యారు చెప్పిన ఏంటంటే అదే చెప్తానండి ఏంటంటే. అందుకే మీరు అనుకున్న అయ్యారు శాస్త్రం చెప్పుకొని వెళ్ళిపోతున్నారు. ఏంటి అది అది నేను తర్వాత చెప్తాను. అప్పుడే మీకు సరైన రీతిగా అర్థం అవుతున్నారు. స్తోత్రం. ఈ అబ్రహాముకి దేవుడు చెప్పిన 15వ అధ్యాయం చూడండి. అది అంటే 15వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను. 15వ అధ్యాయం 1. అది అంటే 15వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తర్వాత ఏది ఇది జరిగిన పైన ఏం జరిగిందంటే 14వ అధ్యాయంలో అబ్రహాము సహోదరుడైన లోతుకి ఏం చేశారు? సోదోము రాజు వచ్చి ఏం చేశారు? వారికి పట్టుకొని వెళ్ళిపోయారు. లోతుని పిల్లలకి అన్నిటికీ ఏం చేశారు? పట్టుకొని వెళ్ళిపోయారు. అబ్రహాము ఏం చేశారంటే వారి ఇంటిలో ఉన్న 318 శక్తి కలిగిన దాసుడికి తీసుకొని వెళ్ళి అబ్రహాము యుద్ధం చేసి లోతుకి తన భార్యకి అక్కడ నుండి విడిపించారు. అది తర్వాత అది మనసులో ఇది జరిగేది. పైన యుద్ధం చేసి తన కుమారులకి రెప్పించి వచ్చిన తర్వాత ఇదే భక్తులు బైబిల్ రాయబడిన దేవుడు చెప్పిన మాట భయపడకూడదని చెప్పారు. ఎందుకు దేవుడు అలాగా చెప్పారు? భయపడకూడదని. అబ్రహామును భయపడుతున్నారు. ఎందుకు? ఆ రాజులకి 4 రాజులకి యుద్ధం చేసి అబ్రహాము గెలిచి వచ్చినప్పుడు అబ్రహాము హృదయం ఏమొచ్చిందో, ఏం కలుగుతున్నారు? ఆ శత్రువులు వచ్చి నన్ను కూడా
అర్థం చేస్తానని భయం వచ్చినప్పుడు దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమై చెప్పుతున్న మాట ఏం చేయకూడదు. ఈ రాత్రి నీ కూడా భయపడిన కొన్ని విషయాలు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నారు. భయపడకూడదు. నేను నీకేమైంది సోదరం చూడండి. సత్రంలో వచ్చినప్పుడు నేను నీకేమవుతుంది. కేడమంటే అర్థమైందా? కేడమంటే అర్థం అవ్వలేదు కదా. కాబట్టి ఆ కవచం అది ధరించినది. యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు యుద్ధం చేయడానికి ఉన్న చేతులు ఏదో పట్టుకున్నది రౌండ్గా ఉంది. అది పాతకాలంలో రౌండ్గా ఉంది. అది నేను నీకు కేడంగా ఉందన్నమాట. అంటే నీ చుట్టుపక్క దేవుడు నీకు కేడంగా నిలబెడితే ఏమి శత్రు వచ్చిన దానికి ఏమి చేయలేకపోయింది. రెండవది మూడవది మాట, అయ్యో నేనే నీకు స్వాస్థ్యమురాన్ని. అలో నీ రాత్రిని భయపడకూడదు. సోదరగలిగిన అబ్రహాము దేవునికి చెప్పినట్టుగా దేవుడే మనకు స్వాస్థ్యం. దేవునికి స్తోత్రం. 16 కీర్తనములు రాయబడింది. అది కూడా అంటే కీర్తనములు 16 5వ వాక్యం చూడండి. కీర్తనము 16. ఇది దానిని చెప్పుతున్నారు. యెహోవా నాకు స్వాస్థ్యం. అంటే ఇప్పుడు పాత నిబంధనలు భక్తుడు చెప్పుతున్నారే, దేవుడు నాకేమవుతున్నారు స్వాస్థ్యము. దేవునికి స్తోత్రం. అది పాత నిబంధనలు ఉన్నవాడు చెప్తున్నారు దేవుడు మనకు స్వాస్థ్యము. కానీ కొత్త నిబంధనలున్న దేవుడి బిడ్డలకి దేవుడు ఎవరి స్వాస్థ్యము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 11. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన అంటే ఎవరు? యేసునందు. ఆయన మన స్వాస్థ్యము. ఈ రాత్రి భయపడకూడండి. నీకు స్వాస్థ్యం అంటే ఏంటో అర్థమైందా? ఆత్మకి అర్థమైంది. నీకు అర్థమైంది అందరికీ ఏంటి స్వాస్థ్యం అంటే? మన అమ్మ నాన్న మనకి సంపాదించిన ఆ సంపాదన ఆస్తి, దానికి చెప్పుతున్నా ఏమండి దేవునికి స్వాస్థ్యం. స్తోత్రం. అప్పుడు భూమిని నీకు అమ్మ నాన్న సంపాదించిన ఆస్తి బాకీ లేకపోతే నీ భయపడకూడదు. స్తోత్రం. నీకు ఆస్తి ఎవరండి? స్తోత్రం. ఆకాశం భూమి సృష్టించిన దేవుడు నీకు స్వాస్థ్యంగా ఉంటే నీ అందుకు భయపడదు. ఇప్పుడు కూడా కొందరం మనోనేత్రం వెలిగింపబడలేదు. ఎందుకు? ఇది తెలుసుకుంటే టెన్షన్ రాదు, నిరాశ రాదు. ఏది దేవుడు నాకు స్వాస్థ్యం అంటే అవునా? మీకు బ్యాలెన్స్ లేకపోతే, డబ్బు లేకపోతే, ఏటి లేకపోతే నీకేం నిరాశ రాదు. ఎందుకంటే దేవుడు నాకు ఆయన మొక్క మనకు. అందుకని నీ భయపడకూడదు. దేవునికి దేవుడు నువ్వు నాకు ఏమవుతున్నావు స్వాస్థ్యంగా ఉండినప్పుడు భయపడే అవకాశం లేదు. ఫిలిప్పీయుల గ్రంథములు చెప్పిన ఒక మాట ఉందండి. 4వ అధ్యాయము 19వ వాక్యం. మీకు అందరికి తెలిసిన వాక్యం అది. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఏంటి నీకు అర్థమైందంట? ఏంటి అర్థమైందో? కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును ఆయన క్రీస్తు అందిన ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే నీకు అర్థమైందా? ఆస్తి, ధనం. క్రీస్తు నీకు ధనం అయితే అది మనసులో అర్థమవుతుందా? ఎలాగ తీర్చది? మీరంటే ఆ వాక్య సరిగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు
మహిమలో మీ ప్రతి అవసరం అంటే ఈ ఐశ్వర్యం క్రీస్తువే. ఆమేన్ హల్లెలూయా. ఆయనకి ఎంత మహిమ ఉందో ఆ మహిమ చెప్పిన నిన్ను దీవిస్తాను. సోదరు కలిగింది లేవు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అంటే మన జయన్ గారు ఇక్కడికి వచ్చిన అనుకో, ఆడు నీకు ఎప్పుడు 100 రూపాయలు ఎవడు ఎందుకు ఇస్తే ఊరు వారు అందరూ చెప్తారు. ఏం చెప్తుంది, అయ్యో ఈ ఆంధ్రకి ముఖ్యమంత్రి గారిగా ఉండొచ్చే జగన్ గారు నాకు అలాగే చెప్తే ఆయనకి ఏమొస్తుంది, ఆడు బరువు వస్తుంది. ఆడు ఇచ్చినప్పుడు ఎలా ఇస్తుంది, ఆయనకి ఎంత బరువు ఉందో దాన్ని అనుసరించి ఆయనకి ఎంత మహిమ ఉందో ఆయనకి ఎంత శక్తి ఉందో దాని కొలత నీకు ఇస్తుంది దేవుడు. ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చినది కొంచెం కాదండి, స్తోత్రం కలిగిన ఆయనకి ఎంత ఐశ్వర్యం ఉందో ఆ ఐశ్వర్యం చెప్పిన నేను దేవుడు దీవిస్తాడు. చెప్పండి, ప్రార్థన చేయనప్పుడు ఈ వాక్యం చదివి ఈ వాక్యము చదివి ప్రార్థన చేయాలి. స్తోత్రం. నా అవసరం తీర్చాలి. స్తోత్రం. నీ అవసరం చిన్నదే, అడిగిన వ్యక్తి పెద్ద మనుషుడు. ఈ లోకానికి చక్రవర్తిగా ఉంటాడు. ఆయన దగ్గర నీ అధికారి. ఈ అలెగ్జాండర్ అంటే ఒక రాజుల గురించి మీరు విన్నారు కదా. ఆయన దగ్గరికి ఆయనకి 3 ఆడపిల్లలు. ఆయనకి మ్యారేజ్ అయిన దాని సమయంలో అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళి చెప్పరయ్యా నాకు మా కూతురికి మ్యారేజ్ అవుతున్నారు, నీ ఏదైనా సహాయము చెయ్యాలి అంటే అప్పుడు ఇప్పుడు ఉండినట్టుగా కాదు, ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు. అప్పుడు డబ్బులు కాదు, స్వర్ణ బంగారం ఇస్తున్నారు. బంగారం ఇస్తారు అంటే ఆయన చెప్పారు, నీ చేతులు ఏమన్నాడు, దుప్పటి ఉంది అది వేసమని చెప్పారు. అది దుప్పటి వేసిన తర్వాత ఆడ ఏం చేశారు, ఆ బంగారం చేతితోని తీసి వేశారు. ఒకసారి అయ్యో చాలు ఇంకా 3వ చెట్టు కూడా ఏం చేశారు, తీసి వేసినప్పుడు అయ్యో చాలు అంటే వెంటనే అలెగ్జాండర్ చెప్పాడు, నాకెంత ఆస్తి ఉంది, ఏ ఆస్తి అనుసరంగా ఆస్తి అనుసరించి నీకు నేనేం చేస్తున్నాను. దేవుడు కూడా మనకు అనగేస్తున్నాడు. సోదరం, ఎందుకు నీకు ఇవ్వలేదంటే నీ అడగలేదు. స్తోత్రం. నేను ఏం చేయలేదు. స్తోత్రం. అడ్డుగాలి ఏది నీ అవసరం దేవుడికి తెలుసు. అవును కదా. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం ముందు 8వ వాక్యం కదా, 6వ అధ్యాయము 8వ వాక్యం చూడండి త్వరగా. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. అడగడం మునుపు దేవుడికి తెలుసు. మందిని ఎందుకు అడగలేదు? హలో, నా తోడగా రాయలు వస్తాను మీకు అర్థం. అడిగిన మురుగు దేవుడు ఏం చేశాడు, నీ అక్కడ ఏడు ప్రోబ్లం అన్ని మొత్తం దేవుడు నీ ఎందుకు అడగడం. ఈ అక్కడే ఉన్నారని అనుకుని ఇలాగ తిరిగితే అవదు, నీ నోటితో చెప్పాలి. అది కదా ఎఫ్ఎస్సీ పత్రిక సారీ ఫిలిప్పియ గ్రంథము 4వ అధ్యాయము 7వ వాక్యంలో ఏమంతా 7-8 వాక్యం కూడా చూడండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలపులకును కావలి ఉండెను. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల దేవునికి కూర్చి చింతింపబడే కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేవుడికి అర్థమైందే లేదు. ఈ చక్కగా ఏంటి ప్రాబ్లం అన్ని దేవుడు ఏం చేస్తున్నారు ఉన్నారు మనం ఏం చేయాలి, నీ తెలియపరచాలి. అది ఎప్పుడు మనకు నీ తెలియపరచున్నారో అప్పుడు నీకు దీవెనని తల మీదకి వస్తుంది. ఈ రాత్రి నీ తెలియపరచు. నీ ప్రాబ్లం మొత్తం దేవునికే చేయాలి. చాలా మంది దేవునికి తెలియదు. తెలియపరచరు.
అయ్యగారికి తెలియపరచాను కానీ దేవునికి తెలియదు. దేవుడికి చెప్పలేదు. అంటే అయ్యగారి కంటే చెప్పడానికి మంచి వ్యక్తి అంటే దేవుడికి చెప్పాడు. అంటే ఆయన అర్థం అయ్యగారు చెప్పకూడదు అర్థం కాదు, చెప్పండి కానీ దాన్ని మించినది ఎవరికి చెప్పాలి? నీ కొద్దు స్తోత్రం. మనమలో కొందరు ఎలాగంటే స్తోత్రం యేసు ప్రభు లూకా సువార్త యోహాను సువార్త 2వ చదవద్దు, మీకు అందరికీ స్టోరీ తెలుసు. అందరికి సమయం చదివితే సమయం పోతుంది. ఏమండి ఆ ఇంటికి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చారు. ఇంకెవరు వచ్చారు? తన శిష్యులు. ఇంకెవరు వచ్చారు? యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం కదండి. ఎప్పుడెప్పుడో కానాలో ఉన్న వీధిలో ఆ వీధికి ఎవరెవరు వచ్చారు? పాస్టర్ గారు చెప్పొద్దు, మాకు అవసరం లేదు. ఎవరెవరు వచ్చారు? యేసయ్య, శిష్యులు, అమ్మ. స్తోత్రం కలిగి ఈ అమ్మ వచ్చారు. అమ్మ ఏం చేశారండి? ఆ ఇంటిలో ప్రోగుడు అమ్మకి ఏం చేశారు? తెలియపరిచారు. ఎవరు తెలియపరిచారు? ఆ ఇంటికి ఉన్నవారు ఎవరికి చెప్పారు? అందుకు మరి ఇప్పుడు కూడా కొందరు అలాగే చేస్తారు. ఇప్పుడు కూడా సుఖం రాదు, చెప్పకపోతే సుఖం రాదు. మరియమ్మకి చెప్తున్నారు. ఇప్పుడు కూడా కొందరు నీ అవసరత నీకు ప్రాబ్లం మరియమ్మకి చెప్తే ఆ మరియమ్మ యేసయ్య దగ్గరికి వెళ్ళింది. యేసయ్య ఏం చేశారు? ఏం చెప్పారు? అమ్మో అదే మనుషులకి చెప్తే అదే ప్రాబ్లం. నీకున్న ప్రాబ్లం ఎవరికి చెప్పకూడదు. సోదరం కలిగింది. ఇందులో ఏం ప్రాబ్లం? ద్రాక్షరసము ఆగిపోయింది. అది ఎవరికి చెప్పాలి? యేసయ్యకి చెప్పాలి. ఎవరికి చెప్తున్నారు? చాలా మంది విశ్వాసులే ఎవరికి చెప్తున్నారు? సమస్య మారిపోదు. చెప్పవలసిన వాడికి ఏం చేయాలి? ఈ మరియమ్మకి తెలుసు ఈ వచ్చిన వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. నీ కన్నిన కొడుకే కానీ ఈ రోజు యొక్క శక్తి ఉండినట్టుగా అమ్మకి తెలుసు. అప్పుడు అమ్మాయి వచ్చి ఏం చేశారు? సమయం ఏంటరా? ద్రాక్ష సమయం అయింది. అమ్మా నీతో నాకు పని చెప్పవలసిన వారి ఇంటిలో ఉన్నారు కానీ వారు ఇప్పుడు వరకు ఏం చేయలేదు, చెప్పలేదట. స్తోత్రం. యేసయ్య ఇంటిలో ప్రోగులకి ఏం చేశాడు? ప్రోగుల సమాధానం చేశాడు. నేను చెప్పిన మాట నీ దేవుడికి చెప్పండి. ఏది నీ అవసరం? నీ అవసరం దేవుడు ఎరిగి ఉన్నారు కానీ నీ నోటు నా బిడ్డ నాకు ఎలా పలుకుతున్నారు? రాజునే కొడుకండి ఆడి వచ్చి ఆడికి అవసరం తెలియదు. నోట్లో మనసులో ఉంచుకొని తిరిగితే ఏం ప్రయోజనం? అది నాకు తెలుసు. అజిత్ ఏం చెప్పాలి? నాన్న నాకు ఇలాగంటే ప్రాబ్లం ఉంది, నీకేం చేయాలి? చెప్పిన వెంటనే ఏం చేస్తున్నారు? అప్పో ఏదో చేసి నేనే చేస్తున్నాను. అదే విధంగా దేవుడు అప్పుడు సప్పు దేవుడికి అవసరం లేదు. నీ ప్రోబడ దేవుడు ఏం చేస్తున్నాడు? అర్థంలో ఉన్న విశ్వాసం తెలియబడుతుంది. దేవా నా పిల్లల వివాహం, నా అప్పు, నా వేదన, నా రోగం, నా దుఃఖము ఏదో దేవునికి నీ ఏం చేయొచ్చు? తెలియపరచండి. విడుదల కలుగుతుంది. నేను చెప్పుకొని వచ్చింది దేవుడే మనకు శాస్త్రం. ఆయనని ఏదో విషయం ఉంటే దేవునికి నీ ఏం చేయండి? తెలియపరిస్తే దేవుడు నీకేం రాస్తున్నాడు? సవాళ్ళు చేసి ఇప్పుడు ఒకటి అది మనం నేర్చుకున్న విషయం అంటే శాస్త్యం ఒకటి దేవుడు. ఇది రెండవ శాస్త్యం ఏమనగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు
విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉంది. ఆత్మ మనకు స్వాస్థ్యమునకు రెండవది శాస్త్రం ఏమిటి? హల్లెలూయా. ఏ ఆత్మ మనకున్న ఆత్మ కాదు, దేవునికి పరిశుద్ధాత్మ దేవుడైన శాస్త్రం. ఇది నేను చెప్పిన మాట సరిగా వినాలి. యేసు ప్రభు 3.5 సంవత్సరం ఈ లోకంలో 33.5 సంవత్సరం 3.5 సంవత్సరం పరిచయం. ఈ 3.5 సంవత్సరం పరిచయం చేసినప్పుడు శిష్యులు తోడుగా ఏమైంది? తోడుగా నడిచారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా నడిపిన దేవుడు కాదు, తోడుగా నడిచిన దేవుడు కాదు. నడిచిన దేవుడు కాదు. ఎక్కడ వస్తుంది? లోపల మనలోనే. ఎక్కడ వస్తుందండి? మన యేసయ్య తోడుగా అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా బాగా వినండి, సరిగా వినండి. స్తోత్రం. యేసు ప్రభు ఈ లోకం ధరించుకొని ఈ లోకములు అవతరించారు. ఆయన రావడానికి ఆయనకి ఏమి కావాలి? ఒక శరీరం. అలాగే అయితే పరిశుద్ధాత్మ దేవుడు రావడానికి ఆయనకి కూడా ఒక శరీరం కావాలి. అది ఏ శరీరం? అది ఏ శరీరం? నీ శరీరం. సోదర కలిగి అదే నేను చెప్పిన నీకు అర్థమైందో లేదో నాకు తెలియదండి. సోదర కలిగి తోడుగా సంచరించిన యేసయ్య కాదు, ఆయన మరి మరణించి పరలోకం వెళ్ళిపోయింది. ఇంకా మన లోపల ఉన్న దేవుడు. స్తోత్రం కలిగి ఆ దేవుడు దిగడానికి ఒక శరీరం కావాలి. ఆ శరీరం మన శరీరము. ఆ శాస్త్రాన్ని శరీరంలో సంచయ రూపంగా ఉంచబడాలి. అందుకని మనం నాలోని ఉన్న ఆత్మ. అప్పుడు నీకున్న శక్తి కంటే ఇంకొక శక్తి కూడా నీలో అంటే ఈ పరిశుద్ధమైన శక్తి కొంచెం పైన ఉన్న శక్తి అట. అదే పైన యేసు ప్రభు చెప్పారు, పైన శక్తి ధరించిన వరకు నీ ఇక్కడ ఉంటుందని చెప్పారు. సంఘానికి ఏ శక్తి కావాలి? డబ్బు శక్తి కాదు, మసల్ శక్తి అంటే శరీర శక్తి కాదు. స్తోత్ర ఏ శక్తి కావాలి? ఆత్మశక్తి కావాలి. ఈ శక్తి నీలోనికి దిగినానుకో జీవితం మొత్తం మారిపోతుంది. అది మనకు శాస్త్రం. ఏది? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు మనకి శాస్త్రం అర్థం. దేవునికి పౌలు గారు చెప్పారు, మరి మీరు దేవుని మందిరము, దేవుని ఆలయం ఇంకా దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది. మీరు నా తోడు రావాలి. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు దేవునికి ఆలయమై ఉన్నారు. చెప్పండి. ఆయన ఆత్మ మనలో నివసించుచున్నది. ఆయన ఆత్మ నివసించుచున్నది. సోదరు, మీరు ఎవరు? దేవుని ఆలయం. ఆలయం అంటే ఆలయం అంటే మందిరం. మందిరం కోవిల దేవాలయం. నీ శరీరం అంటే ఇది కాదు. కొందరు అనుకున్నారే చర్చియే దేవుని ఆలయం అనుకుంటున్నారు. ఈ ఇల్లే దేవుడు. అది ఇక్కడ ఉంటున్నది, అది ఇక్కడ మనము సంచరించిన దేవాలయం. ఒక చోట కాదు, ఎక్కడికెళ్తే స్తోత్రం కలిగిన చెప్తున్నా. అర్థమైంది? దేవుడు మనలో ఉన్నారు కదా, ఆత్మ మనలో ఉంది కదా. అదే నేను ఇప్పుడు చెప్పిన వాక్యం ఒకసారి చదివినప్పుడు మీకు మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం. త్వరగా చదవండి. 16వ వాక్యం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీరు నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? అర్థమైందా? మీరు దేవుని ఆలయం. అందరూ చెప్పండి, నేను దేవుని ఆలయం. ఈ ఆలయంలో ఎవరున్నారు? దేవుని ఆత్మ. యేసయ్య కాదు, దేవుని ఆత్మ. యేసయ్య ఇప్పుడు అక్కడ ఉంది, పరలోకంలో ఉన్నారు. యేసయ్య ఇప్పుడు అక్కడ ఉంది. ఇప్పుడు భూమిలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మనలో. మీరు సంచరించినప్పుడు సంచరించిన ఒక ఆలయం.
నేను సంచరించిన సోదరం చెప్పాలి. మనం సంచరించిన అది ఒక్క చోట ఉంటిన ఒక్క ఆలయం కాదు. ఆలయం మొత్తం ప్రతిదినం ఏమవుతున్నారు? సంచరించుతున్నారు. ఈ ఆత్మ మన ఈ దేవాలయం ఈ ఆలయం లోపల ఏమవుతున్నారు? నివసించుతున్నారు అంటే పర్మనెంట్ నివసించున్నాడు. అక్కడ ఉంటాయి. కొందరు అనుకున్న ఆదివారం వచ్చినప్పుడు మాత్రమే ఆత్మ వచ్చిపోతుంది. ఆత్మ వస్తుంది. అప్పుడు కాదు, అలాగే కాదు సోదరుడు. ఇది నేను చెప్పిన మాట బాగా వినండి. జీవం కలిగిన దేవునికి నివసించడానికి జీవం కలిగిన ఆలయం కావాలి. జీవం లేని దేవుడికి నివసించడానికి అదే మన ఈ ఊర్లో మొత్తం చూసుకున్నాం. ఊళ్ళు మొత్తం ఏంటి చూసుకున్నారు? జీవం లేని ఆలయాలు. జీవం లేని ఆలయం ఏడని పోయింది. ఆడికి నివసించడానికి ఏం కావాలి? జీవం లేనిది. జీవం లేని ఒక దేవుడు ఆడే. జీవం లేని మందిర జీవం లేని దేవుడు అక్కడ కూర్చుంది. జీవం కలిగిన దేవుడికి నివసించడానికి హలో నీకు అర్థమైంది? అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన విషయం మర్చిపోకూడదు తల్లి. స్తోత్రము. పరిశుద్ధాత్మ దేవుడు మనకేముంది? స్వాస్థ్యం. దేవునికి రోమా పత్రిక 8వ అధ్యాయము 22, 23 నుండి కిందకి చదవండి. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూడుగులతో ఆ ఆత్మ తానే మూడు వాక్యం చదివినప్పుడు ఒకే పదం 3 సార్లు రాయబడింది. ఏ పదం? ఇదే మన క్యాప్టర్ మీరు చెప్పాలి. నాకు మీరు కూడా చెప్పండి, తప్పలేదు. ఏం చేస్తున్నారు? 22వ వాక్యములు మూలుగుచున్నారు. ఎవరు చూడండి? 22వ ఒకటి ఎవరు మొదటి మూలుగుచున్నారు? సృష్టి అంటే సమస్త లోకం ఏం చేస్తున్నారు? దేనికి? విమోచన కొరకు. విమోచన అంటే ఒక విడుదల కొరకు. ఏది విడుదల? ఈ సృష్టికి ఒక విడుదల కావాలి. స్తోత్రం చెప్పండి. పాపం చేసిన వలన సృష్టి ఏమైంది? మారిపోయింది. సృష్టి ఏమైంది? మారిపోయింది. దాని ముందుకు సృష్టి బాగా ఉంటుంది. పాపం చేయన వలన ఏమైంది? సృష్టి అంతా మారింది. ఆదమ తోటములు సంచరించినప్పుడు ఎవరెవరు తోడుగా వచ్చారు? పాము వచ్చింది, జంతువులన్నీ వచ్చారు. ఏదైనా హాని చేశారు? అలాగా ఉంటుంది. పాపం చేసిన తర్వాత ఏమైంది? ఒకరికొకరికి శత్రుత్వం వచ్చింది. ఒకరొకరికి ఏమైంది? శత్రుత్వం, వైద్యం. మనకు వైద్యం వచ్చింది, జంతువులకు వైద్యం వచ్చింది, అన్ని మృగములు పశువులకి అందరికి ఏమైంది? శత్రుత్వం వచ్చింది. శత్రుత్వం వచ్చింది. ఇది మొత్తం ఇప్పుడు ఏం చేస్తున్నారు? మూలుగుచున్నది. ఏవో నాకు ఆదామ కాలంలోకి కావాలి. ఈ సృష్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆదామ కాలంలోకి నన్ను తీసుకెళ్ళిపో. ఆదామ కాలంలోకి నన్ను ఏం చేయాలి? అది ఎప్పుడు తీసుకొని వెళ్తామని బైబిల్ చెప్తున్నా. 1000 సంవత్సరం భూమిలు పరివారంగా చేసినప్పుడు విమోచన కలుగుతుంది. అప్పుడు విమోచన కలుగుతుంది. అప్పుడు భూమికి విమోచన కలుగుతుంది. సృష్టికి మొత్తం ఏమవుతుంది? అదే కాదు కదా యెషయా గ్రంథము 11వ అధ్యాయము 4, 5 వాక్యములు రాయబడి ఉందంటే మీరు ఒకసారి చూడండి. 5 నుండి చదవండి.
అతని నడుమునకు నీతియు అతని తొంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును. ఏంటండి తోడేలు వీడి రెండు ఇప్పుడు ఎలా ఉంది? వీడిద్దరు శత్రువులుగా ఉన్నారు, ఒకడొకటి తినేతాడు. తోడేలు అంటే ఏంటి? నీకు అర్థమైంది ఏంటి? నక్కలాగా ఉంటాడు. టైపులో ఉంది అన్నట్టు. ఆయన వైల్డ్ డోగ్, అడవి కుక్కల. తోడేలు అంటే అడవి కుక్క. అదే ఈ సినిమాని చూసిన కాబట్టి ఇది తెలియలేకపోయిందండి. డిస్కవర్ ఛానల్ చూడండి. ఏ ఛానల్? డిస్కవర్ ఛానల్ యాన్యువల్ ప్లాన్ ఉంది, అంటే జంతువులు ఉంది, అదే చూడండి. ఈ తోడేలు ఏమవుతున్నారంటే ఒక జంతువు నెలకు ఒక 20, 30, 40 చుట్టూ నిలబడికి ఇది చేస్తున్నారు. ఒక్కదాన్ని పట్టుకుంటుంది. బ్రతికి ఉండినప్పుడు ఆడు మాంసం తింటున్నాడు. ఓకేనా? అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఏసయ్య అంటే ఎస్ఐ చెప్పబోతున్నారు తోడేల మధ్యలో ఇప్పుడు ఆడు వాసన చేస్తే ఏమవుతుంది? ఎమకలు దొరుకుతుంది. కానీ 1000 సంవత్సరం పరిపాలన వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ఒకే దగ్గర నివసిస్తారు, ఒకే స్థలంలో నివసిస్తారు. తర్వాత అంటే చింతపులి ఏమవుతున్నారు? పులి పడుకుంటే ఏమవుతారు తెలుసు కదా, ఆహారం అయిపోతుంది. కానీ ఈ 1000 సంవత్సరం వచ్చినప్పుడు అంటే ఈ మేక పిల్లికి ఏమైంది? స్తోత్రము. మేక పిల్ల ఇదే చిత్తపులికి ఏమైంది? పట్టుకుంటున్నాడు. స్వభావం మారిపోయింది. మార్పు జరిగిందండి. తర్వాత మూడవ పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. అంటే బాలుడు సింహంలోకి ఏం చేస్తున్నాడు? తోలుతాడు. ఇప్పుడు సింహం దగ్గర తోలితే ఆడు తోలుతాడు. రేపు పేపర్లో వస్తాడు. స్తోత్రం తెల్లవరి న్యూస్లు వచ్చేస్తుంది. బ్రేకింగ్ న్యూస్ అయిపోతుంది. మాట మర్చిపోతుందమ్మా. ఒక విమోచన, ఒక బిడ్డల వరకు, ఒకటి సృష్టి బిడ్డల వరకు మోలుతున్నారు. 23వ వాక్యం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా దత్త పుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టచ్చు మనలో మనము మూలుగుచున్నాము. అంటే రెండు విశ్వాసి మూలుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. రెండు ఏం చేస్తున్నారు? విశ్వాసులు. మనం ఎందుకు మూలుచున్నారు? ఈ శరీరం ఒక బిడ్డ, ఈ శరీరం ఒక వినోదన కొరకు విశ్వాస ఏం చేస్తున్నారు? దేవా నీ ఎప్పుడు వస్తా? ఈ వేదన, ఈ కష్టం, ఈ దుఃఖం నుండి నాకొక విడుదల కావాలని ప్రతిదినం ఏం చేస్తున్నారు? విశ్వాసి మూలుగుచున్నది. యేసయ్య రాకడ సమయంలో మన శరీరములకి ఏం కలుగుతుంది? విమోచన కలుగుతుంది. ఇంకా మూడవది ఎవరు మూలుగుతున్నారు? 26వ వాక్యం. అటువంటి ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా ఆత్మ మనలోని ఏం చేస్తుంది? తెలియదు. ఈ ఆత్మకి ఒక పదము బైబిల్ రాయబడి ఆదరణకర్త. యేసుక్రీస్తు కూడా అదే చెప్తున్నారు. ఏంటి? ఆదరణకర్త. రెండు పదం. ఆయన ఏమంటే వేరే భాష ఇంగ్లీష్ లో చెప్తే యేసుక్రీస్తు కంటే అడ్వకేట్. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడికి కూడా అదే పదం. ఏంటి? అంటే దేవుడి బిడ్డలకి రెండు అడ్వకేట్ ఉన్నాడు. అంటే దేవుని బిడ్డలకి రెండు లాయర్ ఉంది. అర్థమైందా? రెండు ఈ బండి ఇలాగ వెళ్ళిపోయిన మీరు చూసారండి. ఏ బండి? ట్రైన్. ఏ ట్రైన్? గుడ్స్ వెళ్తున్నారు, చూసారు కదా. గుడ్స్ కి ఎన్ని ఇంజన్ ఉంది? ఎందుకు రెండు? ఎందుకు రెండు? బరువు ఎక్కువ అంటే ముందుకు లాగాలి, వెనక్కి. ఇదన్నీ చూడడానికి నీకు ఇష్టం లేదు కదా. ఎప్పటికైనా మీరు బుర్ర పని చేశారు. ఎందుకు రెండు ఇంజన్ పెట్టారు? ఎక్కువ బరువు ఉంది కాబట్టి అటు తోయడానికి.
ఎక్స్ట్రా పుష్ ఇవ్వడానికి. అందుకే నీకు కూడా ఎలాగ ప్రాబ్లం, ఒకటి పైనుండి లాగుతుంది, పైనుండి పైన లాగి ఉంది, కింద ఈ రెండు కూడా లాగితే మాత్రమే పైకి వెళ్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు భూమి నుండి మూలుగుతున్నాడు, పైన ఆదరణకర్త యేసయ్య మమ్మల్ని అక్కడికి లాగుతున్నాడు. ఎందుకు మూలుగుతున్నారంటే ప్రార్థన ఎలాగ చెయ్యాలని. కొందరికి ఇప్పుడు ప్రార్థన ఎలాగా చెయ్యాలని తెలియదు. ఇప్పుడు కూడా కొందరికి అమ్మ నీ కొందరు ప్రార్థన చెయ్యమని చెప్తే 110 హల్లెలూయాలు ఉంటాయి. కొందరికి ఇప్పుడు కూడా నాకు తెలియలేదయ్యా అంట చెప్తున్నారు. ఇప్పుడు కూడా అదెలాగమ్మా అలాగా నీ చెప్పడం, నీ పిల్లలతో ఎలాగ మాట్లాడుతున్నారు, దేవుడితో ఎలాగ మాట్లాడాలి. ఇప్పుడు నాకు చెప్పిన మాట మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. 23వ వాక్యములు ప్రథమ ఫలం అనవను కదా, ఆత్మ యొక్క ప్రథమ ఫలం. దేవునికి స్తోత్రం. అది నేను చెప్పుకొని వచ్చినది ఆత్మ మనకి ఏమండి స్వాస్థ్యం, అది ప్రథమ బలం. ప్రథమ బలం తర్వాత ఏముంది, ఒక పంట కోసే కాలం, కోతకాలం. హలో అర్థం ఆగలేదు. ప్రథమ ఫలం తర్వాత కోతకాలం. ప్రథమ ఫలం తర్వాత ఇంకేముంది, ఆత్మ ప్రథమ బలం. ఆత్మ ప్రథమ తర్వాత మనకేమండి ఆత్మ వరములు కూడా ఉంది. ఆత్మ వరములు ఎన్ని ఉంది చెప్పండి. ఆత్మ వరములు ఎన్ని ఉంది? 9. ఫలం ఎంత ఉంది చెప్పండి? 9. భయపడదు. ఆత్మ ఫలము ఆత్మ వరము రెండు ఒకేలాగే. ఫలం వేరే, స్తోత్రం కలిగింది. ఆత్మ ఫలం ఉంది, వరములు ఉంది. ఇప్పుడు సంఘంలో ఏది ఎక్కువ ఉంది? వరాలు ఎక్కువ ఉన్నాయి, ఫలం ఎక్కువ ఉంది, ఏం లేదు, వరం లేవు. ఊహించండి. శరీరం బాగుంది, శరీరంలో ఎన్ని కన్ను ఉంది? శరీరం మొత్తం కన్ను అయితే ఏమవుతుంది? మరి అన్నిట్లో ఎన్ని కలతలు కావాలా మొత్తం? ఇప్పుడు అర్థం అవ్వాలి. శరీరం మొత్తం కన్ను అయిపోతుంది, మరి ఇక్కడ బతకలేడు, చాలా కష్టపడిపోద్ది. శరీరం సంఘం, దేవుని శరీరం అంటే సంఘం, సంఘం మొత్తం అంటే ఫలం ఉంది. సంఘంలో ఎక్కడ చూస్తే ఏముంది? ఫలం ఉన్నాయి. ఫలం ఉంది, ఏం లేదు. అది ఏదో జబ్బు, చికిత్స కావాలి, చికిత్స కావాలి. రెండు పక్క రెండు ఉండాలి. ఒకటి ఫలం ఉండాలి, ఫలం ఉండాలి. అది వరం కొరకు మీరేం చేయాలి? ఆశించాలి. కృపావరము కొరకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఆత్మ వరములను ఆసక్తితో ఏం చేయాలి? ఆసక్తి అంటే అర్థమైంది. ఎదురు చూడాలి. అప్పుడు వరం కొరకు సంఘ బిడ్డలు ఏం చేయాలి? అడగాలి, అడగాలి. స్తోత్రం కలిగాలి. ఇల్లు కావాలి, పాపకి మ్యారేజ్ చేయాలి, పొలం కావాలి, అప్పులు తీరాలి, ఇది మొత్తం అడుగుతున్నారు. కానీ వరం కావాలని అడగదు. అది అవసరం లేదు. అని భాష కావాలి, నీ ప్రార్థన ఎప్పుడైనా దేవుడికి అడిగాను, దేవా నాకు ఏం కావాలి? అన్ని భాషల వరం కావాలి. 9 వరాలు ఉంది కదా, ఆ వరములు కూడా ఒకటి నాకు కావాలని దేవుడి సన్నిధిలో ఎప్పుడైనా ఇంతవరకు చేయలేదు. ఈ రోజుల్లో స్టార్ట్ ఫలం కావాలి, స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఆత్మ ప్రథమ ఫలం మనకు మొదటి ఫలం ఎందుకు ఇచ్చారంటే ఆ ఫలము మాత్రం ఉండే చాలదు, వరం కూడా రావాలి. స్తోత్రం కలిగింది. అంటే ఈ వరము లేకపోతే ఏమవుతున్నారు? దేవుని సంగతిని మనకు తెలియలేకపోతున్నారు. స్తోత్రం కలిగింది. ఈ దినముల సంఘ బిడ్డలు అనగా ప్రార్థనలకి మారండి. దేవా నాకు ఏం కావాలి? వరములు కావాలి, వరములు కావాలి, ఆత్మ వరములు, వరములు కావాలి. దేవునికి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన విషయం మర్చిపోకూడదండి. పరిశుద్ధాత్మ మనకి స్వాస్థ్యం. పరిశుద్ధాత్మ
మనకి స్వాస్థ్యం. రెండు విషయం చెప్పాలి. ఒకటి దేవుడు దేవుడు యేసయ్య మనకి స్వాస్థ్యం. రెండు ఆత్మ మనకి స్వాస్థ్యం. మూడు ఆ వాక్యంలో ఒకసారి కూడా రండి. మొదటి పేతురు 4:1-4 వాక్యం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీకు ఆ స్వాస్థ్య దేవుడి శక్తి చేత కాపాడుతున్నారట. దేవుడికి చెప్పండి, స్తోత్రం కలిగింది. అప్పుడు ఆ విషయం నీ మరిచిపోకూడదండి. కడవరి దినములు బయలుపరచబడిన సిద్ధంగా ఉన్న ఆ రక్షణ. స్తోత్రం కలిగింది. అంటే 9 వదన కూడా చూడాలి. 9 వదన. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణను పొందుచు. పైన ఏం చెప్పారు? కనబడ ఆ రక్షణ ఏంటి? 9 వచనంలో రాయబడి ఉంది, ఆత్మలకి రక్షణ. స్తోత్రం చెప్పండి. ఆత్మరక్షణ. స్తోత్రం చెప్పండి. రక్షణ ఎలాగ రక్షణ దొరుకుతుంది మనకి? రక్షణ ఎలాగ దొరుకుతుంది? రక్షణ దొరకడానికి మనం ఏం చేయాలి? రక్షణ దొరకడానికి ఎలాగ రక్షింపబడుతుంది? అది మారు మనస్సు పొందినది. అదొక ఇది. ఈ రక్షణలోనికి వెళ్ళడానికి ఒక ఛాన్స్ ఉంది. మారు మనసు ఒక అవకాశం ఇస్తుంది. కానీ నీ రక్షణ పొందలేదు అంటే రక్షణ పొందాలని ఎలాగా? రోమా పత్రిక 10:9-10 చూడండి. ఎలాగా రక్షణ అనేవిందండి? అదేమనగా యేసు ప్రభువని ఒకటి యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని నీ ఏం చేయాలి? ఏంటి? దేవుడను ప్రభుత్వం చేయని వాడు, యజమాని, అధికారి కదండి. ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలోకి ప్రభుత్వం చేయని వాడు ఎవరు? అదే విధంగా నీ జీవితం మొత్తం ఎవరు ఏం చేయాలి? కష్టమైపోద్ది. ఒప్పుకుంటావా? నీ జీవితానికి మొత్తానికి ప్రభుత్వం యేసయ్య నీకు ఒప్పుకోగలుగుతావా? యేసయ్యకి నీ అప్పగించారా అంటే అడుగుతున్నా. కష్టమైపోద్ది. అలాగే అడిగిన వాడు మాధురి దగ్గరికి వెళ్ళరు. ప్రభుత్వం యేసయ్య అయితే మళ్ళీ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉండదు. ప్రభుత్వం యేసయ్యకి ఇచ్చిన అనుకో పిల్లలు మెడ మీద ఏంటంటారు? ఆ రక్షణ కట్టనే అనుకోండి. నీ వేరే వాడితోని ప్రభుత్వము ఆడి ప్రభుత్వానికి లోబడిపోయాడని లోబడిపోయాడు. దెయ్యం భూతం పిశాచి ఆడి ప్రభుత్వానికి లోబడిపోయి దేవుని ప్రభుత్వాన్ని బ్లాక్ తాడు కట్టరు. నడు చేతికి నమ్మకాయ ఇక్కడ అదే అది కట్టి చేసి అది పిండిసి కొంచెం నీళ్ళు పడతారు తాగు మరి పంట కాస్తదేమో అనుకుంటున్నాను. ప్రభుత్వం దేవునికి నీ జీవితం ప్రభుత్వం దేవుని దేవుడు కానీ అంగీకరిస్తే ఒప్పుకుంటే మొత్తం కట్టులు ఆయనది. ఇప్పుడు కొందరేమంటే 50-50 బేరం మాట్లాడేది 75-25 50-50. అప్పుడప్పుడు దేవుడు కావాలి, అప్పుడప్పుడు ఆడు కావాలి, అప్పుడప్పుడు అక్కడ కూడా కావాలా. అవసరం వచ్చిన ఆడు కూడా కావాలి. ఈ సంతలో ఆ సంతలో 2 సంతలు అడుక్కుంటారు.
ఎవరి దగ్గరికి వెళ్తుంది? మాంద్రి దగ్గరికి వెళ్ళి ఎక్కడ నేను ఏంటన్నా ఒక పార్సల్ తీసుకొని వెళ్ళిపోలేదు. ఆయన పేరు చెప్తారండి, ఎక్కడికి తీసుకొని వెళ్ళి చెప్పం. ఆనందరావు గారండి, ఆనందరావు. ఆయన ఏ ప్రాబ్లం ఏంటంటే ఆ ఇంటిలో ఒకటి చనిపోయారు. ఇంట్లో ఏమైంది? చనిపోయారు. ఇంటికి చనిపోయారు కాబట్టి ఆ ఇంట్లో రాత్రి ఎవరో వస్తున్నారు. వచ్చిన కాబట్టి ఈయనందరూ భయపడి ఆ ఇంటిలో ఏం చేయలేదు, ఈడేం చేశాడు, ఈ భయం మారడానికి భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళారు. దగ్గరికి వెళ్ళి ఎక్కడ కట్టారు? తాయికి కట్టారు. ఇక్కడ కట్టారు, ఇక్కడ కట్టారు, ఇక్కడ కట్టారు. 6 తాయిలు కట్టారు. తాయిదాలు కట్టారు. నేను ఎక్కడికి వెళ్ళాను వాక్య పరిచయం స్టార్ట్ చేయాలి. మొదటి 5 గారు వాక్యం చెప్పారు. అంటే సార్ నేను వాక్యం చెప్పడానికి నేను ఎవడన్నప్పుడు దేవుడు చెప్పారు, మొదటి వాక్యం చెప్పు ఆపు. ఇతన శరీరం ఏముంది? ఆ రక్షణ దాని మొత్తం తీయమని అది మొత్తం తీయమని చెప్పారు. ఏది నీ కట్టిన మొత్తం తీయ. అప్పుడు శాస్త్రం అయ్యి బయటకు వేసిన ఒకటి మొత్తం తీసి ఒక పేపర్ పెట్టి నాకు ఇచ్చింది, నా బాబుకి పెట్టి వాక్యం చెప్పాను. వాక్యం చెప్పి ప్రార్థన చేశారు, ఇంటిలోకి వచ్చారు. ఇది నా పారిస్, ఇదే అప్పుడు నుండి ఆ శక్తి పోయింది. బాప్టిస్మం పొందిన బిడ్డ చేసిన పని ఏదైనా వాక్య పరిచయం 4 రోజు 5 అమ్మకి నిద్ర లేదు. ఎన్ని రోజులు? ఆ సంఘ పెద్దలు భార్య సంఘ సోదరు అతిథి గారు వాక్యం చెప్పారు, వేరే ఎవరు కూడా వాక్యం చెప్పారు. ఇక్కడ నేను చెప్పారు, దేవ ఏం మాట్లాడాలి, ఎందుకు నన్ను తీసుకొని వచ్చినప్పుడు ఇలా అడిగినప్పుడు దేవుడిని నాకు ఇలా వచ్చి చెప్పారు, ఓరే నైనా ఈడి ఇంటిలో మాంత్రం చేసి మందిరిగా చేసి ఒక వస్తువు ఇంటి లోపల ఉంచారు. ఆ వస్తువు తీయమని అడుగుతాం. ఈయన సంఘ పత్రిక చూసి అడుగురు, అయ్యా మాంద్రుడి దగ్గరికి వెళ్ళి మంత్రాలు చేసిన ఏదైనా 7 5 మీద మాట్లాడుతున్నారు. నా సంఘ పెద్దలే ఉంటారు బాబు. ఇప్పుడు నేను అడుగుతుంది, దేవా నేను మళ్ళీ అడిగి, దేవా ఇప్పుడు నాకు చెప్పిన తప్పైపోతుంది క్షమించారు. అది కాదురా భార్యకి అడుగురా అంటాడు. దేవుడు నాకు వెంటనే చెప్పేది ఎవరికి అడుగు, భార్యకి పిలిచి అడుగుదామా, ఉన్నారయ్యా ఉన్నారయ్యా. అమ్మగారు తెచ్చి వచ్చారు. ఇప్పుడు ఇది సాక్షి ఎవరు? జోన్ వ్యక్తులు ఉంది, 5 6 7 8 పాస్టర్లు ఉన్నారండి. స్తోత్రం. పాస్టర్ జరగ తెలుస్తుంది, అదే దేవుడు పని. వీడి సంఘ పెద్దలే చర్చికి వెళ్తున్నారు. ఏదండి ఇదేంటి విశ్వాసం ఏంటో నాకు తెలియదు. సరే ఆయన క్షమాపణ అడిగారు, ప్రార్థన చేసి వచ్చారు. ఆ రోజే నిద్ర వచ్చింది. ఇప్పుడు వరకు నో ప్రాబ్లం. యేసయ్యకి రక్షకుడిగా అంగీకరిస్తే, నోటితో ఒప్పుకుంటే ప్రభుత్వం చేసింది. దేవుడు నీకేం చేయాలి? అది కదా చేశారు. ఎవరు? ఆ స్త్రీ వచ్చారు కదా, పావిని అయినా విభజని అయిన ఒక స్త్రీ, ఒక అమ్మకి తీసుకొని వచ్చారు కదా యోహాను సువార్తలో వచ్చారు కదా. వ్యభిచారంతో పట్టబడిన ఒక స్త్రీకి తీసుకొని వచ్చి వారు ఏం చేస్తున్నారు? రాళ్ళు కొట్టడానికి రెడీగా కూర్చున్నారు. రాళ్ళు కొట్టడానికి వీరందరూ రాళ్ళు తీసుకొని వచ్చారు. ఎందుకు? ధర్మశాస్త్రం చెప్తుంది ఇలాంటి ధర్మశాస్త్రం చెప్పినట్టుగా రాయికొని ఏం చేయాలి? కొట్టి చంపేయాలి. కొట్టడానికి ఉన్న రాయి అక్కడ కూర్చున్నారు. ఎవరు? యేసయ్య రాయి అండి. ఆయన ఏం చేయాలి? పాపం చేయని వాళ్ళకి ఏం చేయాలి? ఆరు కొట్టలేదు, నీళ్ళు తీసుకొని వస్తాయి కొట్టున్నారు. అవి యేసు ప్రభువు ఏం చెప్పారు? పాపం లేని వాళ్ళు ఏం చేయాలి? అందరూ ఏమైంది? వెంటనే యేసయ్య ఒక మాట అమ్మకి అడిగింది. ఏమడిగింది? అమ్మా ఎవరు నిన్నే శిక్షించలేదా? ఆ వెంటనే ఏం చెప్పారు? లేదు ప్రభువా. అదే చెప్పాలి. అదే అది తెలుగుది లేదు ప్రభు, ఇంగ్లీష్ నో నో అంటే దేవా అంటే అమ్మాయి అప్పుడు ఏమని ఇప్పుడు వరకు పాపం చేసినప్పుడు పాపము అమ్మకి ఏం చేసింది? ఏదో చేసింది. ఇప్పుడు యేసయ్యకి రక్షణ
దేవుడు ఏలవాడు స్టార్ట్ అయితే ఇంకేం చేయరు. పాపం చేయరు. అది చెప్పి ముగిస్తాను. దేవుడు ఒకటి ఒప్పుకోవాలి, దేవుడు మృతుల నుండి ఆయనను లేపెనని విశ్వసించాలి. ఒకటి ఒప్పుకోవాలి, ఇలాగా చేసింది. బాప్టిజం దాన్ని నేను చెప్పినది, బాప్టిజంకి ముందుకు ఒకటి నీ దగ్గర ఒప్పుకోవాలి, విశ్వసించాలి. అప్పుడు మనం ఏమవుతుంది? రక్షణకి 3 కాలాలు ఉంది. ఎన్ని కాలాలు? నీ రక్షింపబడింది అనుకొని కూర్చుంటే పరలోకం ఎవరు చేరదు. కొందరు చెప్తాను నేను కూడా రక్షణ పొందారు కరెక్ట్. ఇప్పుడు అది పొందుకోవాలి, ఇంకా పొందాలి. 3 కాలాలు ఇప్పుడు పొందుకున్నారు, పొందుకుంటాము. అదే నేనే మనం ఇక్కడ ఉంది కదా డ్యామ్ ఉంది కదా, ఏ డ్యామ్? కాబట్టి డ్యాములో బోట్లు ప్రయాణం చేసిన వాడు ఎంత మంది ఉంది? నాకు సిగ్గు వచ్చిందండి. ప్రభుత్వం ఎంత సదుపాయం చేసి కూడా వెళ్ళలేదంటే దరిద్రుడు లేదా అని అనుకుంటున్నాం, ఫ్రీ సర్వీస్ అయితే వెళ్తారని. శివరాత్రికి మొత్తం అక్కడికి వెళ్తున్నారు. మేము వచ్చినప్పుడు మీటింగ్ వెళ్ళినప్పుడు గుంపులతో బైక్ మీద ఆటో మీద అందరూ ఎక్కడ ఇక్కడ ఆ డామ్ దగ్గర అక్కడ మందిరం ఉంటుంది. మందిరం దగ్గరికి విశ్వాసకి పంచిన రోజు పంచిన ఆకుండా అక్కడికి వెళ్ళిపో. అక్కడికి ఆ తోటపల్లి అందరికి తీసుకొని వెళ్ళిపో. వెళ్ళి ఒక 100 రూపాయలు ఇచ్చి ఏం చేయాలి? బోట్లు ఎక్కి నీ కూర్చొని సూపర్ గా ఒక గంట తిరుగుతున్న సూపర్ ఉంది. నేను నా అల్లుడు మాత్రం అంటే ఎక్కలే. ఆ అల్లుడు చెప్పాను నేను రాదు, నేను ఎక్కను, భయం. నీటిని ముడిగిపోతే చచ్చిపోతాను భయం. మనకి చచ్చినా ఏంటి బ్రతికినేయండి, ఏం భయం లేదు. ఇంటికి వెళ్ళిపోతాం, బ్రతికితే రాయలు వెళ్ళిపోతాం, ఏదో ఇంటికి వెళ్తాం. చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇంటికి వెళ్ళిపోతుంది. అది పైన స్తోత్రం. బ్రతికితే రాయడు వెళ్ళిపోతుంది. అందుకని అక్కడ బోట్లు ఒకసారి ఎక్కాలి. ఆమె వెళ్తావా లేదు? నీకు కాదు, వెనక ఇంకా మీరు వెళ్ళాలి అందరూ. ముగిస్తారు. బోట్ ఎక్కేది మీకు వచ్చాడు. అప్పుడు ఎక్కి కొన్ని సమయం నీకు తిరిగినప్పుడు బోట్ టైం అయింది, మునిగిపోయింది. అప్పుడు వేరొక బోట్ వచ్చి నేనేం చేశాను? కాపాడు. అప్పుడు నీ చెప్పాను నేను నాకు విడుదల కలిగింది అని చెప్పవచ్చా? విడుదల కలిగిందని చెప్పొచ్చా? మళ్ళీ నీకు ఎక్కడ ఉన్నావు? అదే సముద్రం. ఇది కూడా పగిలిపోయిన మునిగిపోతుంది. ఇదే రక్షణ పొందారు, రక్షణ పొందుకున్నాం. ఆమె ప్రతి దినం ఏం చేయాలి? పొందుకోవాలి. అక్కడ సమయంలో ఫుల్గా మనమేమవుతుంది? రక్షణ. అది నా చెప్తాను, వచ్చిన వారం నాకు ఆశ చెప్తాను. ఈ రోజు నీ రక్షణ ఒక్కసారి ఏం చేయాలి? పరిశోధించుకోవాలి. అందరూ ఏం చేస్తుంటారు? స్తోత్రం. ఆగాదు, రక్షణ ఏం లేదు. మ్యారేజ్ అయింది కదా, మ్యారేజ్ సమయం అయింది వచ్చినప్పుడు పాస్టర్ గారి దగ్గరికి అయ్యారు నా పాపకి ఏం చేయాలి? పెళ్లి బాప్తిసం ఇచ్చేయాలి. ఏం చేయాలి? పెళ్లి కానీ జరగాలంటే ఏం చేయాలి? ఇదే బాప్టిజం. అది పెళ్లి కోసం చేసిన వాళ్ళు మారు మనసు దేవుడికి అక్కర్లేదు. అందుకే మెడ మీద ఏది కట్టుతున్నారు? తాడ మీద ఏది కట్టుంది? ఈ తాడ ఎందుకు కట్టుతున్నారు? మెడ మీద మ్యారేజ్ అయిన వాడికి మెడ మీద తాడు లేదు, దాన్ని బట్టి కాళ్ళు కట్టుతున్నారు.
మెడ మీద మంగళసూత్రం, కాళ్ళ మీద పట్టీలు, గట్టెలు అన్ని కట్టుతున్నారు. కాళ్ళ మీద ఏం కట్టుతున్నారు? ఎర్ర సముద్రం వలసలో ఒక దెయ్యం పట్టిన అమ్మకి ప్రార్థన చేయడానికి నన్ను ఎదుగునప్పుడు అందరూ వచ్చి నేను కూడా ప్రార్థన చేస్తామని నేను చూసినప్పుడు 5-6 కాళ్ళు చూసినప్పుడు ఏముంది? పెద్ద పెద్ద తాడు కట్టేవారందరూ బయటికి వెళ్ళిపోయిన కాక తాడు కట్టిన వాళ్ళందరూ ఏం చేయాలి? ఆడెప్పుడు బయటికి వెళ్ళారో అప్పుడు దెయ్యం బయటికి వచ్చారు. అప్పుడు ప్రజలు కలిసి వస్తుంది. హలో, నీ తాడి కట్టి మెడ మీద ఏం కట్టుతున్నాడంటే బ్లాక్. అది ఎవరు కట్టినది? అది సాయిబు సాయిబు గారు కట్టినది. కట్టుకొని అయ్యారు ఒకసారి ఊగు అయ్యారు. ఎక్కడికి? ఆ సాయిబు నోదాలా ఈ నోదాలా? నీ తల మీదకి వచ్చి నేనేం చేయాలి? నిన్ను ఊగుతా, నన్ను కూడా సాతాను ఊగుతుంది. నీకు సాతాను, నేను కూడా సాతాను. అందుకని నేను ఊగు, ఊగిన కూడా అందరూ ఊగు. సరైన విడుదల కావాలంటే యేసయ్య రక్షకుడు అంగీకరిస్తే యేసయ్య మమ్మడు హృదయములో ప్రభుత్వం చేశాడు. ఏంటి పెద్ద స్టోరీ ఏంటి చెప్పడానికి? స్టోరీ వాక్యం చెప్పడానికి ఉండే మన సాముయేలు గారు ఎక్కడ పూర్ణపాడు సాముయేలు గారు మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. 3 రోజులు ఉపవాస ప్రార్థన, వాక్యం చెప్పాలి, రాత్రి అక్కడ తీసుకొని వెళ్ళి మనమందరం ఉన్నారు, మన టీం ఉంది, మన తోడు ఉన్నారు. మనం అక్కడ వెళ్ళి రాత్రి మీటింగ్కి ఆ టైం అయిపోయిన ముందుకు మనకు ఒక 2 గంటలు ఉంది. నేను ప్రార్థనకి అప్పుడు మనకు ఉండడానికి ఒక ఇల్లు ఇచ్చారు. మనకు ఉండడానికి ఒక ఆ ఇల్లు వారి ఇల్లు కట్టేది కాదు. ఇప్పుడు వరకు ఆ ఇల్లు ఎవరు మొత్తాన్ని వంట చేసి చెప్పాడు, కానీ రాత్రి ఏం చేయదు, పండుకున్నది. అక్కడ ప్రోగుడు ఉంది. ఏముంది? ఆ ఇంటిలో ఏదో శక్తి ఉంది. శక్తి ఉన్నా కాబట్టి వారేం చేయలేదు. ఎవరికి ఇచ్చారు? మాకు ఇచ్చారు. ఆదిగారికి ఇచ్చారు. అవునండి, మనం ఏంటంటే సమయం ఉంది కదా, 2 గంటలు ఉంది కదా. నాకు ఎక్కువ మాట్లాడి కూర్చొని ఇష్టం లేదు. 2 గంటల సమయం కదా, పిల్లలారా కూర్చొని ప్రార్థన చేయమని అనుకోండి. నేను కదా చైర్ మీద కూర్చి ప్రార్థన చేసి స్టార్ట్ చేసి ఒక అరగంట అయినప్పుడు నా చైర్ ఇలా నిద్రపోతున్నారు. అప్పుడు నా కన్ను తెప్పి దగ్గర ఉన్నవాడికి అడిగారు, పోయి భూగంప అయిందా, భూగంప అయిందా అంటే ఏం అవ్వలేదండి. అప్పుడు నాకు అర్థమైంది, నువ్వు ఊగిందా? ఊగినది నాకు అర్థమయ్యి యేసు నామము నుండి ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోగలగా ప్రార్థన చేసి ఆమె ఊగిన శక్తి ఆ రోజు వెళ్ళిపోయింది. ఇప్పుడు వరకు సోదరం కలిగి నీ ఇంటి లేదు ప్రాబ్లం అంటే మారాలంటే యేసయ్య నీ హృదయములు ప్రభుత్వం చేసి నీ అడిగి పెట్టినప్పుడు అక్కడ శక్తి కూడా నీ రోజులు ప్రభుత్వం చేయాలి. ఆకాశం భూమిని సృష్టించిన దేవుడు మన హృదయములో ఈ ప్రభుత్వం చేయడం బిడ్డ అక్కడే అడుగు పెట్టిస్తాయి. చెప్పినట్టుగా నీ చేసి చూడండి, అప్పుడు నిన్ను చూసినప్పుడు తెలుసు. అంటే ఈ విక్రమపురంలో మీటింగ్ అయింది, 3 రోజులు పెద్ద మీటింగ్ అయినప్పుడు రాత్రి దెయ్యం వచ్చినాక ఆమెకి ప్రార్థన చేసి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ దెయ్యం వచ్చేది ఆమెకి పట్టుకున్నాను. పట్టినప్పుడు ఏమి లేదు, మన సంఘం ఆడికి ప్రార్థన సరిగ్గా రాదు. ఆడికి ప్రార్థన అది చిన్న ఆయన పేరండి, దేవుడి ఆడికి తెలిసినట్టుగా దెయ్యానికి ఏం చేశారు, అప్పుడే వెళ్ళిపోయి సార్ నీ అనుకున్నాడు. ఈ శక్తి మొత్తం జోడి పాత్ర చేతులు, దేవుడి పాత్ర నీ చేతులు. దేవునికి ప్రభుత్వం చేయడానికి హృదయం, ప్రభుత్వం చేయడానికి హృదయం ఏం చేయాలి? అవకాశం ఇచ్చినందుకు
కడపరి దినములు కలగడానికున్న రక్షణ. కడపరి దినమంటే చివరి దినములో ఈ కడపరి దినం అంటే 2-3 చోట్ల ఉంది. అదే వచ్చిన వారు చెప్తున్నారు. ఇక్కడ కడపరి దినం అంటే యేసయ్య రెండరా స్తోత్రం కలిగింది. అంటే కడపరి ఎప్పుడు పత్రిక 1:2 వాక్యం కూడా చూడండి. అక్కడ కడపరి దినం నుంచి రాయబడింది చూడండి. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా 1 చదవము అప్పుడు అర్థమవుతుంది. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల ఈ దినములు అంటే కడపరి దినములు. స్తోత్రం. ఈ దినం అంటే ఏ దినం? ఏ దినం? ఆ కడపరి దినం కాదు. ఈ దినం అంటే ఏ దినం? యేసయ్య సువార్త ప్రకటించిన దినం. ఆ సమయం కరెక్ట్ తెలిసి నీ వాక్యం నేర్చుకోవాలి. అప్పుడే సరిగా విడుదల కలుగుతున్నారు. కడపరి దినం అని ఇక్కడ పీటర్ గారు చెప్పినది యేసయ్య రాకడ. ఆ రాకడ సమయంలో మనకు ఆత్మ రక్షణ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. మనకు సంపూర్ణ విడుదల కలగబోతున్నది. ఇప్పుడు మనము ఆ రక్షణలో స్తోత్రం ఆమేన్ స్తోత్రం కలిగి ఆ రక్షణలో నడవండి. పాపం నుండి దూరంగా నడవండి. దేవుడు మిమ్మల్ని అందరికీ దీవించును గాక. ఆమేన్. అందరం దేవుని యొక్క సన్నిధిలో ఒక్క నిమిషం సమర్పించుకుందాం. ఈ రాత్రి వేళ దేవుడు మనకి ఇచ్చిన స్వాస్థ్యం, యేసయ్య మనకు మంచి స్వాస్థ్యం, పరిశుద్ధాత్మ దేవుడు మనకు మంచి స్వాస్థ్యం, చివరి కాలంలో దేవుడు మనకి ఇవ్వబోయించిన ఆత్మల రక్షణ మనకున్న స్వాస్థ్యం. ఈ రాత్రి వేళ ఎంతమంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేశారు. ఇంత గొప్ప దేవుడు మాకు ఇచ్చిన ఈ స్వాస్థ్యం బట్టి దేవునికి స్తోత్రం. మేము రక్షణ పొందాం, రక్షణ పొందుతున్నాం, రక్షణకు పూర్ణత కలిగే ఒక కాలం వచ్చింది. రక్షణ దొరకడానికి చేయాల్సిన ఒకే ఒక పని, ప్రభుత్వం యేసయ్య చేతికి అప్పగించాలి. ఆయన ప్రభుత్వంలో జీవించాలి. ఈ రాత్రి ఇలా ఒప్పేసుకో. ఎక్కడైనా నీ ప్రభుత్వాన్ని మార్చేసావా? చేతబడి శక్తులకు నీ ప్రభుత్వం ఇచ్చేసావా? మాంత్రిక శక్తులకు నీ ప్రభుత్వాన్ని ఇచ్చేసావా? అన్యారాధన శక్తులకు నీ ప్రభుత్వం ఇచ్చేసావా? వాక్య వ్యతిరేకతగా ఉన్నదానికి ఏమైనా ప్రభుత్వం ఇచ్చావా? పాపానికి ప్రభుత్వం ఇచ్చావా? అతిక్రమాలకు ప్రభుత్వం ఇచ్చావా? దేనికి ప్రభుత్వం ఇచ్చావు? ఈ రాత్రి వేళ ఒప్పేసుకొని చెప్పు, దేవా అక్కడి నుంచి ప్రభుత్వం యేసయ్య చేతికి నేను అప్పించుకుని తిరుగుతాను. ఆ పాపిని స్త్రీ చెప్పినట్లు మనం కూడా చెప్పు, దేవా నీవే యేసయ్యవి, నీవే నా ప్రభువువి, నీకే నా జీవితంలో అధికారం ఉన్నది, నీకే నా జీవితంలో చోటు ఉన్నది, ఇంకెవరికి నేను చోటు ఇవ్వలేనయ్యా, నీవే నా జీవితంలో ప్రభుత్వం అయ్యుండి తీరా, సంరక్షణ ఇచ్చిన వాడిగా మారి తీరాలి, నేనే నాకు సర్వస్వం ఇచ్చి తీరాలి. అందుకే ప్రార్థన చేసే ఒక్క నిమిషం వ్యక్తిపర జీవితాన్ని పరిశోధించుకుందాం, అప్పగించుకుందాం. ఈ సమయంలో స్థానిక సంఘ కాపరి గారు ఉన్నారు, ఆయన వస్తారు, ప్రార్థన చేసి ఈ సభలను ముగిస్తారు. దేవుడు మన అందరినీ దీవించువారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమించిన పరిపాలన తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామం దగ్గర చెల్లిస్తూ ఈ ప్రియదాసునుడు మీ శ్రోచార్చి దేవా, ఇదిగో నీవే మాకు స్వాస్థ్యమై ఉన్నావు అన్నటువంటి గొప్ప సంగతులను ప్రభా ఈ దినము నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడుకుంటున్నాను. ఇందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ కడవరి దినములందు సిద్ధపరచబడినటువంటి రక్షణ కొరకు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి దేవా, మేము రక్షణ ఏ రీతిగా పొందాలా అన్నటువంటి లేఖనం ద్వారా మాతో మాట్లాడుతున్న దేవుడానికి స్తోత్రాలు. యేసు ప్రభు అని మా నోటితో మేము మేము రక్షణ పొందుతాము అన్నటువంటి నీ లేఖనాన్ని బట్టి నీకు వందనాలు చేస్తూ, ఇదిగో ప్రభా ఈ కడవరి దినాలు ఎందుకు ప్రభా మనుషులందరిపైకి నీ ఆత్మను కుమరిస్తానని నీ లేఖనం తెలియజేస్తున్నది తండ్రి. దేవా, చాలా మంది ఎంతో చేస్తుండగా ఏ విధంగా తప్పించుకుంటారు అన్నటువంటి నీ మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటూ
దేవా, ఎవరైతే మీరు అనుగ్రహించినటువంటి రక్షణ నిర్లక్ష్య పెడుచున్నారో అటు వారిని ప్రభా ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని పొందుకునే కృపణమని ప్రార్థన చేస్తూ, ఇదిగో ఈ సంఘానికి నీవే స్వాచ్యముగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అయా ఆత్మ మాకు స్వాస్థ్యాన్ని అనుగ్రహించింది అన్న నీ లేఖనాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా నీ ఆత్మ మాకు స్వాస్థ్యాన్ని ఇస్తున్నటువంటి విధానాన్ని బట్టి స్తుతిస్తూ, ఇంతవరకు నీ పక్షాన నిల్చొని నీ రాష్ట్రాలు అందిస్తున్నటువంటి ఈ సంగతులన్నీ అయా మంచి నేలను పడిన విత్తనం వలె 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా ఫలించడానికి సహాయం చేయమని, ఇక నీ వాక్యాన్ని అందించిన మీ ప్రియురాశులు అయా మంచి ఆరోగ్యము దేవైకా నీ ఆ ఏడాంతర ఆత్మ అభిషేకమును అనుగ్రహించండి. తన కుమారుడైనటువంటి అజిత్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఎవరి కాలమందు నీ చేతిలో తండ్రి పనిముట్టుగా పరిచర్య వాడుకుంటున్న విధాన్ని బట్టి స్తుతిస్తూ, వారు ఎంతో ప్రయాసతో నాయన ఈ గ్రామాన్ని ప్రతి వారము దర్శించి దేవాన్ని వాక్య సందేశాన్ని అందించినటువంటి నీ దాసులను మీరు నీ ద్వారా దీవించండి. వారితో వచ్చినటువంటి బృందాన్ని అంతటినీ దీవించండి. ఈ సంఘాన్ని దీవించండి. నిజమైనటువంటి మార్పును ప్రభా నాయన ఈ సంఘము పొందుకున్నట్టుకు సహాయం చేయండి. నాయన మేము ఆత్మీయ ఫలాలు ఆశించిన వారము కాక ఆత్మీయ వరాలను కూడా పొందుకోవడానికి ఈ సంఘానికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, ఇంతవరకు ఇచ్చినటువంటి నాయన మీ సందేశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, అయ్యా మా ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి ఈ దైవ కృపను ప్రభావ ఈ సంఘం పైన నుంచి నీ స్వారీప్యంలోనికి ఈ సంఘాన్ని ప్రభావం మార్చమని దేవానికి వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదాలు తీసుకున్నాం. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపను మనతో ఉండి మనలో ఉండి మనల్ని నడిపిస్తున్న ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహాయము కాపాడాల ఇంతవరకు వాక్యాన్ని అందించినటువంటి దైవజనులకు వింటున్న సంఘములకును మరి సకలలోక పరిశుద్ధులకు ఆయన కృప ఎల్లప్పుడూ నిత్యము నిరంతరం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. దయచేసి ప్రార్థన చేసుకుంటే క్రమంగా లైన్ నుంచి ప్రార్థన చేసుకుంటే